ఐ ఫాలో ద రూల్స్ బికాజ్ ఐ వాంట్. నాకు కావాలి కాబట్టి నేను సేఫ్టీ రూల్స్ ఫాలో చేస్తున్నాను అన్నది మీనింగ్ వేరే ఉంటుంది. నేను ఫాలో అవ్వాలి కాబట్టి ఫాలో అవుతున్నాను అన్న మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో సేఫ్టీ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటాడు కాబట్టి ఫ్లాష్ హెల్మెట్ పెట్టుకుంటాను అన్నది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు, అది కరెక్ట్ థింకింగ్ కాదు. మీరు రేపు పొద్దున్న ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో కుక్క వచ్చింది, లేదా మనకి రిపోర్ట్స్ వస్తాయి కదా మాకు. మ్యాక్సిమం వెహికల్ యాక్సిడెంట్స్ ఎందుకు అయిందంటే మ్యాక్సిమం అందులో రాసేది సడన్గా వెళ్ళి డాగ్ వచ్చిందనే ఎక్కువ ఉంటుంది. వెహికల్ యాక్సిడెంట్ అయితే రాస్తారు కదా, అందులో ఎక్కువ ఇవే ఉంటాయి. గొడవల టాప్లో ఎందుకు అంటే డాగ్ అంటే వచ్చింది అంటాడు, భయపడి పెద్ద పడిపోయాడు ఎందుకు అంటే డాగ్ వచ్చింది అంటాడు. సో అట్లా ఉంటాయి. సో అట్లా పడిపోయారు అనుకోండి, సో మనకి తలకు దెబ్బ తగలకుండా ఉండడానికి మనం క్యాష్ హెల్మెట్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే హెడ్ ఇంజరీస్ అయితే కనుక సార్, సో అంటే రికవరీ పర్సెంటేజ్ వెరీ వెరీ లెస్, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోమని చెప్పి జస్ట్ యాక్చువల్లీ రూల్ ఉంటే ప్లస్ సేఫ్టీ కూడా. ఓకేనా? సో ఎంఎల్ పాలసీ ఉంది, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఓవరాల్ ఇన్ఛార్జ్, some people will say overall incharge, product manager, site incharges and all. So here three people manage, one manager will be there, who is called like project manager. So some projects में ऐसा रहता है कि GM level, what are the irrespective of the designations say, so वो one person of 4-5 projects కూడా చూస్తాం. Then we can say overall incharge. Under him there should be some site incharges. ఓకేనా? మనం అందరికీ కూడా కంపైల్ చేసి కూడా మనం ఇండస్ట్రీస్ కండక్ట్ చేస్తాం. లైక్ సో నా సైడ్ ఉంది, లైక్ పావగడ కర్ణాటకలో జరుగుతుంది. అది ఒక 5 తాలూకాస్లో వర్క్ అవుతుంది. ఓకే, 5 తాలూకాస్కి 5 సపరేట్ సైట్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. వాళ్ళపైన ఒక ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఓవరాల్ ఇన్ఛార్జ్. ఓకే, మనం కండక్ట్ చేసినప్పుడు ఓవరాల్ ఇన్ఛార్జ్ ఈ 5 సైట్ ఇన్ఛార్జెస్ వీళ్ళందరూ కూడా కూర్చుంటారు ఇండక్షన్ ప్రోగ్రామ్. సో దట్ ఎవ్రీబడి షుడ్ నో ఇండక్షన్ అనేది కంపల్సరీ. ఓకేనా? సో దట్ ఈస్ ద టర్మినాలజీ. ప్రాజెక్ట్ టర్మినాలజీ అన్నది అంటే ఓన్లీ సైట్లో వర్క్ అవుతుంది కాబట్టి అదే ప్రాజెక్ట్ మీద కౌంట్ చేస్తారు, మిగతా ప్రాజెక్ట్ కౌంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంది, మనకి హెడ్ ఆఫీస్ ఉంది కదా సార్, హెడ్ ఆఫీస్ కూడా సపరేట్ కోడ్ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఈచ్ టీమ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ ఇండక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు 8 hours నుంచి మేము కొంచెం షార్ట్ కట్ చేసి 5 to 6 hours చేశాము, 5 hours అట్లా. సో సేఫ్టీ ఆఫీసర్ ఇండక్షన్స్ వచ్చి అంటే మన సేఫ్టీ డిపార్ట్మెంట్, ఎన్సీసీ డిపార్ట్మెంట్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఇండక్షన్ 6 days ఉంటాయి, Monday to Saturday. Okay, so 6 days, 9:30 to up to 6 o'clock. Okay, 6:30, same office timings. These main key roles, because of moral reasons, economic reasons and legal reasons, we have to give the priority for the safety of our organization, in the organization. Okay na? We have to work how we can, అంటే మనం ఎట్లా చేయాలి ప్రొసీజర్స్ ఫాలో అయితే we can do the activity in the safe zone. So the victims, their families, friends, colleagues and even their managers, only we can follow the measures, then we can reduce the occupational related injuries and crash అయింది, వాడికి ఏదో ఇంట్లో ఉన్న ఐసీడీ సంథింగ్ ఏదో కనపడలేదు, తగిలింది అట్లా ఏదో స్టోరీ సినిమా వచ్చింది కదా టైటానిక్ షిప్. సో అట్లాగే ఇది కూడా. సో మనకి ఏంటంటే కింద ఎంతవరకు డీప్ ఉందన్నది ఐస్ డీప్ ఎంత అయితే ఎంతవరకు ఉందో మనం ఐడెంటిఫై కెనాట్ ఐడెంటిఫై. మనకి ఓన్లీ నీటి పైన తేలిదే కనిపిస్తా ఒక ఇదే అనుకుంటాం, కానీ నాకు ఇంకా మేబీ అప్ టు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ ఎంతవరకు ఉన్నదో తెలియదు. సో దీస్ ఆర్ ద సమ్ విజిబుల్ అండ్ అన్విజిబుల్ థాట్స్. So each prevented last time injury or illness saves 2.5 million and each avoided occupational fatality saves 95 million for the employer. So 1 million means 10 lakhs. Okay na? So 2.5 means 25 lakhs. So atla conversation. So beyond the cost to an employer, it can be estimated that the monetary value of each life may run to crores of rupees. Obviously అది కరెక్టే కదా, మన ఎవరి జీవితాన్ని కూడా ఐసెట్తో వాల్యూ చేయలేం అంటారు కదా. సో దాని మీనింగ్ అది క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్నది, కోట్ల రూపాయల విలువ జీవితం ఉంటుంది కదా. సో అదనమాట. సో మన ఎవరు జస్ట్ ఇది కాంపన్సేషన్ ఇస్తారు 10 లక్షలు, 1 కోటి రూపాయలు, కానీ అది ఓకే లైక్ ఏమంటారు సస్టైన్ అవ్వడానికి ఒక లైక్ సపోర్టివ్ కింద అంతే. అది 2 rupees ఆర్ మోర్ అంటే మనం ₹1 కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ రిలేటెడ్ మెటీరియల్స్ కానీ ఏదైనా యూ విల్ గెట్ ద 2 rupees ఆర్ మోర్, అంటే మీకు డబుల్ కానీ ఇంకా ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్. And you can see
సమ్ ఫైనాన్షియల్ సర్వే ఇండియన్ మేకర్స్ అంటే ఇంటర్నేషనల్ నుంచి ఇవన్నీ మనం డేటా తీసుకుంటారు కదా ఫైనాన్షియల్ డేటాస్ అన్నారు. సో దాని ప్రకారంగా చేస్తే 4.41 రూపీస్ స్పెండ్ ఆన్ సేఫ్టీ, అంటే ₹1 కనుక స్పెండ్ చేస్తే మీకు 4.41 పైసా యూ కెన్ రిసీవ్. ఓకే, మైనర్ ఇన్సిడెంట్ ఈస్ 16 times హయ్యర్ కాస్ట్ ఆఫ్ ద రిలేటెడ్ ప్రివెంటివ్స్, అంటే మీరు మైనర్ ఇంజరీస్ జరిగితే ₹1కి ₹16 అవుతుంది. అండ్ మేజర్ జరిగితే 48 times, అంటే ₹1 ఖర్చు పెట్టాల్సింది మీరు 48 times యూ హ్యావ్ టు స్పెండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమిట్మెంట్, సో దట్ ఆ కమిట్మెంట్ ఉండి లీడర్షిప్ కాంపిటెంట్ లీడర్షిప్ ఉంటేనే వీ కెన్ ఇంప్లిమెంట్ దిస్ ISO స్టాండర్డ్స్ అట్ ద ప్రాజెక్ట్ సైట్స్. సో లీడర్షిప్ ఈస్ వాక్ ద వాక్, అంటే టాక్ ద టాకే కాకుండా వాక్ ద వాక్ ఉండాలి. ఓకేనా, అంటే ఓన్లీ చెప్పడమే కాదు, మనం కూడా చేసి చూపిస్తే అది బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది మన సబార్డినేట్స్కి. ఓకేనా, సో లైక్ దిస్, అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు అన్నట్టుగా. ఓకే, మీటింగ్ పెట్టేసి టువర్డ్స్ ఇచ్చేసి ఓకే, బికాస్ ఆఫ్ హిజ్ లీడర్ he has to take the responsible and accountability. ఎందుకంటే సింపుల్ ఫండా ఇస్ సింపుల్ ఫండా